temple of thy spirit. We are all on a journey towards heaven. మనం అందరము ఒక పరలోకపు యాత్రలో ఉంటున్నాం. People, after they're born on this earth, the journey begins throughout this life. They may live about 70-80 years. ఒక మానవుడు భూమి మీద జన్మించిన తర్వాత సుమారు 78 సంవత్సరాల వరకు అతని జీవన కాలం జరుగుతూ ఉన్నది. Many people try to reach heaven through many ways. They think that all roads leads to heaven. చాలామంది అనేక మార్గముల ద్వారా పరలోకానికి చేరటానికి కోరుకుంటారు. అన్ని దారులు పరలోకానికి వెళ్తాయని విశ్వసిస్తున్నారు. And they make their own religions and works of their own hands trying to reach God. వారి సొంత చేతి పనుల ద్వారా వారు దేవుని చేసుకొని వారి సొంత హస్తముల ద్వారా వారు ప్రయాసపడి దేవుని చేరుకోవాలని కోరుకుంటున్నారు. God has prepared a place for us to be with him forever. దేవుడు మన కొరకు ఒక స్థిర నివాసాన్ని ఏర్పరిచాడు. And the place is called heaven. ఆ స్థానాన్ని మనం పరలోకం అంటాం. God dwells in heaven. ఆ పరలోకంలో దేవుడు నివసిస్తున్నారు. And he wants us to dwell with him. ఆయన మనం కూడా ఆ పరలోకంలో ఉండాలని కోరుతున్నారు. So man has a hunger in his heart, a vacuum which always seeks to know that God. మనుషులలో ఒక ఖాళీ స్థలం ఉంటున్నది. ఎప్పుడు కూడా అతడు ఆ దేవుణ్ణి కనుగొనాలి అన్న తృష్ణ ఉంటున్నది. And today we just going to see a passage in the Bible. బైబిల్లోని చూద్దాము How the people of Israel were given a place called the promised land. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దాన దేశం ఇవ్వబడినదో. And they left a place called Egypt where they were in bondage. వారు ఐగుప్తు దేశంలో ఎక్కడైతే దాసత్వంలో ఉన్నారో ఆ దాసత్వపు దేశంను విడిచిపెట్టి వస్తున్నారు. They were in slavery in Egypt. వారు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు. And when they left Egypt, they started their journey towards that promised land. వారు ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు వారు వాగ్దాన దేశంలోని వైపు ప్రయాణం చేస్తున్నారు. So certain things happened on the way which is very important. ఆ మార్గంలో కొన్ని సంఘటనలు జరిగినవి. అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. Because we can learn from that journey how our journey to heaven also is a pattern of that. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన యాత్రను మన యొక్క పరలోకపు యాత్రలో వెళ్ళటానికి చాలా సంఘటనలు అందులో మనం నేర్చుకోవచ్చు. As long as you are in the world and before come to know Jesus, you are in bondage to all the wicked habits and evil things of the world. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మనం చాలా దురలవాట్లకు చాలా చెడు పనులకు అన్ని విషయాలకు దాసత్వంలో ఉండిపోతున్నాం. And Satan is like a king over the people of this world, and he is like Pharaoh, how Pharaoh was over Egypt. Satan is like a king over the people. ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే ఫరో రాజు ఉన్నాడో అదే విధంగా ఈ లోకములో శైతానుడు ఒక రాజుగా ఉండి మనుషుల్ని నిలుతున్నాడు. But there's a time will come and we will discuss that, how it happens. ఒక సమయం వస్తుంది, అది ఏ విధంగా అవుతుంది అన్నది మనం చూద్దాం. That you can be free from the place of bondage and start going towards the land that God has chosen for you. ఆ దాసత్వంలో నుంచి మనం బయటకు వచ్చి వాగ్దాన భూమిలోకి మనం ఏ విధంగా ప్రవేశించాలన్నది మనం చూసుకోవచ్చు. Because that is our final destination. That should be our destination, that we should be in heaven where God is. ఎందుకంటే అది మన అంతిమ గమ్యస్థానం ఏంటున్నది. దేవుడు ఎక్కడుంటాడో పరలోకము వెళ్ళటం అన్నది. But there are many pitfalls on the way. అయితే దారిలో ఎన్నో గుంటలు ఉంటున్నవి. And some people who are not careful may deviate from the path and miss the path. మరి ఎవరైతే జాగ్రత్త వహించారో వారు మార్గం నుంచి తప్పిపోయే పరిస్థితులు ఉంటున్నావు. Now the people of Israel had left Egypt. Moses came and delivered them from the land of Egypt. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తుని నుంచి బయటకు వచ్చారు. వారి నాయకుడైన మోషే వారిని నాయకుడిగా వారిని బయటికి తీసుకుని వచ్చారు. And God did mighty miracles in Egypt, mighty signs he did among the people of Egyptians. దేవుడు ఐగుప్తులో ఆశ్చర్య మహత్కార్యములను చేసి వారిని అక్కడి నుంచి బలమైన హస్తంతో తీసుకుని వచ్చారు. And God took them through the wilderness and did great things before them. Mighty signs he showed them. వారిని ఎడారిలో గుండా తీసుకుని వెళ్తూ అక్కడ కూడా ఆ ఎడారి ప్రయాణంలో కూడా ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి జీవితంలో చేశారు. Now they have come to the final stop before they enter the promised land. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించక ముందు ఒక స్థలానికి చేరారు. The interesting thing is, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే they had come to this place 40 years before that.
వారు ఇదే స్థానానికి 40 సంవత్సరాల క్రితం కూడా వచ్చారు. When they had left Egypt 40 years before, they had come to this same place. వారు 40 సంవత్సరాల క్రితము ఐగుప్తును వదిలేసినప్పుడు కూడా ఇదే ప్రాంతానికి వచ్చారు. But they were not able to cross over because of they made a mistake. వారు అయితే అది దాటి ముందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వారు ఒక తప్పు చేశారు. The place where they camped before the final entry into the promised land was hardly 6 to 7 miles distance. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందు ఆగిన ఆ క్యాంపు సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నది. But they could not cross that last step because they made a mistake. వారు ఆ ఆఖరి మెట్టును వారు దాటి వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వారు ఒక తప్పు చేశారు జీవితంలో. And God said, you will never enter the promised land, you will wander in the wilderness for 40 years. దేవుడు అంటున్నారు, మీరు వెళ్ళలేరు ఆ పక్కకి, మీరు చేసిన తప్పు కారణంగా మీరు 40 సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ ఉంటారు. What happened that time was, ఆ సమయంలో ఏం జరిగిందంటే, they camped in that place and the people around them tempted the people and they fell into adultery. వారు అక్కడ ఆగిన ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులు వారిని ఆకర్షించిన తర్వాత వారితో కలిసి వ్యభిచారంలో పడిపోయారు. Because the countries around were afraid of these people, their God is with them and they will destroy us. ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో వారు వీరిని చూసి భయపడ్డారు, ఎందుకంటే దేవుడు వీరితో కూడా ఉన్నారు, మనము నాశనం అయిపోతామేమో. And so they sent their people among them to entice them into sin. అందుకనే వారి మనుషులను వీరి మధ్యలోకి పంపించారు, కాబట్టి వీరు ఒకవేళ ఆకర్షితులై వారిని పాపంలో లాగటానికి. Another mistake they made was, ఇంకొక తప్పు వారు చేసింది ఏంటంటే, when Moses was at the last point, he sent spies into the land and said, you search out the land how it is before we enter. మనం వెళ్ళక ముందు మీరు వెళ్ళి ఆ ప్రాంతంను మొత్తం జాగ్రత్తగా పరిశీలించి వచ్చిన తర్వాత మాకు ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అన్నారు. And 12 people were sent into the land. అందులో 12 మందిని గుప్తులుగా పంపించారు. And when they went into the land, they searched out the land and came back. 10 of them came with a bad report. వాళ్ళు 12 మంది వెళ్ళి మొత్తం ప్రాంతం సందర్శించి 10 మంది వచ్చి ఒక చెడు రిపోర్టుని చెప్పారు. 2 of them said, no problem, God is with us, we can enter, no problem. అయితే ఇద్దరు వ్యక్తులు అంటున్నారు, ఏం పర్వాలేదు, దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవచ్చు. But the other 10 said, అయితే మిగతా 10 మంది అంటున్నారు, oh, the people of that land, they are giants and they are too big for us, too strong for us, we cannot do, oh, we are finished, we wasted our journey. అయితే మిగతా 10 మంది వారు వచ్చి చెప్పిన ఆ రిపోర్ట్ ఏంటంటే, అక్కడ ఉంటున్న మనుషులు ఆజానుబాహులు, చాలా ఎత్తుగా ఉంటారు, వారు మనం ఇప్పటికీ కూడా ఓడించలేము, ప్రయాణం అంతా కూడా మనం వ్యర్థంగా చేశాము. They lost their faith in the God who brought them out of Egypt. ఏ దేవుడైతే వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు, ఆ దేవుని వారు మీద విశ్వాసం ఉంచలేకపోయారు. All the mighty things they saw, they forgot about it. దేవుడు చేసిన ఆశ్చర్యాద్భుత క్రియలన్నీ కూడా వారు మర్చిపోయారు. Great miracles God did before them. దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారు వాళ్ళ మధ్య. He produced water out of a dry rock and watered the people for the whole journey. He watered them. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక బండ నుండి మరి జీవజలాల్ని తీసుకుని వచ్చి వారందరినీ మరి నీటితో పోషించి తృప్తిపరిచారు. He did mighty things for them. దేవుడు ఆశ్చర్య గొప్ప కార్యాలు చేశారు. But they forgot everything. అయితే వారు అన్ని And they మర్చిపోయారు. said, oh, these people are too big, we cannot go. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ మనుషులు చేసి వీరు చాలా ఎత్తైన ఆజానుబాహులు, వీరితో మనం యుద్ధం చేయలేము. And God was angry with them. ఉగ్రతకు గురయ్యారు. And he said, these people shall never enter my rest. They are going to wander in the same wilderness for 40 more years until they all die. అయితే దేవుడు అంటున్నారు, వీరు ఎవరినడికి కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించరు, వీరు మొత్తం కూడా నశించిపోయే వరకు మరి 40 సంవత్సరాలు ఈ ఎడారిలో వారు తిరుగుతూనే ఉంటారు. And so the Israelites, they had to wander in the wilderness for 40 years until the last one of them died. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ఎడారిలో తిరుగుతూ ఆఖరి ఒక వ్యక్తి వరకు ఉండే వరకు అందరూ చనిపోయారు. Just those 2 people who believed God, they are the only 2 ones who remained of that generation. ఆ తరం వారిలో కేవలం 2 మాత్రమే జీవించి ఉన్నారు. Now the new generation which had come, అయితే కొత్త తరం వచ్చినది. again they came back to the same place where 40 years back they failed to get across. 40 సంవత్సరాల క్రితము ఏ స్థలానికైతే వచ్చారో అదే స్థలానికి వచ్చారు. And this time Joshua gave them certain instructions. అయితే ఈసారి యెహోషువ వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. Now how they are successfully going to enter the promised land. ఏ విధంగా వారు విజయవంతులుగా మరి ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించగలరు. And if we learn from those instructions, we are also going to apply those to our journey to heaven. మనం కూడా ఒకవేళ ఇటువంటి
ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం నేర్చుకున్నట్లయితే మన యొక్క పరలోక యాత్రలో మనం కూడా విజయవంతులం కాగలం. We'll go to Joshua chapter 3. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. And the first two verses says they came and camped at a place called Shittim. యెహోషువ వివేకంలో లేచినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటకుని పక్కన నిలిచిరి. Okay, so now they have come to the river Jordan. ఇక్కడ వారు యోర్దాన్ నదికి వద్దకు వచ్చారు. Now they have to cross the river Jordan to enter the promised land. వారు ఈ యోర్దాన్ నది దాటి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించాలి. And the first thing Joshua said was, మొట్టమొదటిగా యెహోషువ చెప్పింది ఏంటంటే Joshua chapter 3 verse 3. 3వ అధ్యాయం 3వ వచనము. When you see the ark of the covenant of the Lord your God and the priests who are bearing it, then you shall remove from your place and go after it. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. Now the ark of the covenant was a structure God instructed Moses to make. మందసపు పెట్టును ఏ విధంగా ఉండాలన్న దాన్ని దేవుడు మోషేకి ఆజ్ఞాపించి దాన్ని చేయమని చెప్పారు. And this ark of the covenant was a place where God said, I will meet with you people on the mercy seat of the ark. ఈ మందసము పెట్టు యొక్క కరుణాపీఠం దగ్గర నేను మీతో కలుస్తానని దేవుడు చెప్పారు. And where the ark was kept in the tent, a pillar of cloud in the daytime and a pillar of fire in the night. ఏ గుడారంలో అయితే వీరు ఈ మందసం పెట్టారో ఆ మందసము పెట్టు పైన పగలు మబ్బు, రాత్రి అగ్ని స్తంభము ఉండేది. It was a reminder to the people of Israel whenever they saw that cloudy pillar and the fire pillar that God is in our midst. మరి ఆ అగ్ని స్తంభము మేఘస్తంభము ఉన్నప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు అది చూసినప్పుడు వారు దేవుడు మా మధ్య ఉన్నాడు అని విశ్వసించారు. So the ark of the covenant spoke of the presence of God. మరి ఈ మందసము పెట్ట దేవుని యొక్క ప్రసన్నతను సాదృశ్యంగా So ఉన్నది. the first thing that Joshua said is, when you see the ark of the covenant, then you go after it. మరి దేవుడు చెప్పిన మొదటి విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మందసం పెట్టును చూస్తావో ఆ మందసం పెట్టు ముందుకు వెళ్ళటం చూసిన తర్వాత నువ్వు బయలుదేరాలి. The ark has to go before you. నీకంటే ముందుగా మందసం పెట్టు వెళ్ళాలి. The presence of God has to come into your life before you can begin your journey. దేవుని యొక్క సన్నిధి మనలో ఉన్న తర్వాతే మనము మన యాత్ర ప్రారంభించాలి. We cannot start our journey to heaven without having the presence of God in us. దేవుని యొక్క సన్నిధి మనలో లేకుండా మనం మన యాత్రని మొదలు పెట్టకూడదు. There is a starting point in your life when your journey starts. మన యాత్రకు ప్రారంభము ఒక స్థలం ఉంటున్నది. If you miss that starting point, you will never start your journey. ఒకవేళ మనలో ఉన్న ప్రాణస్థలం మిస్ అయిపోతే మనము ఆ యాత్రలో సఫలం కాము. And the starting point is when the presence of God comes into your life. ఆ ప్రారంభ స్థలం ఏంటంటే దేవుని సన్నిధి మనలో ఉండుట. This happens at the time when you come to know Jesus Christ. His Spirit comes into you. ఇది ఎప్పుడైతే మనం యేసు ప్రభువును తెలుసుకుంటామో ఆయన ఆత్మ మనలో వస్తున్నది. When the Spirit of God comes into you, then you become a child of God and then your journey starts. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో మనం ఆయన సంతానంగా బిడ్డలుగా ఉంటామో అప్పుడు మన యాత్ర In ప్రారంభమవుతుంది. Romans chapter 8 verse 9, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం and మనం the second part of the verse says, if anyone does not have the Spirit of Christ, he does not belong to him. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర భావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. If anyone does not have the Spirit of Christ, he does not belong to him. ఎవడైనా దేవుని ఆత్మ లేనట్లయితే వాడు దేవుని వాడు కాడు. When you come to know Jesus Christ, the Spirit of God will come into you. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటున్నది. Without the Spirit of God, you are not a child of God. దేవుని ఆత్మ లేకుండా నీవు ఆయన బిడ్డవు కావు. There is no other way to become a child of God. మరి వేరొక మార్గం లేదు నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి. Christian life starts, your journey starts the day you accept Jesus Christ into your life. నీ యొక్క యాత్ర, నీ యొక్క క్రైస్తవ జీవితం ఎప్పుడు ప్రారంభమైందంటే ఏ దినమైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో ఆ దినం నుంచి ప్రారంభమవుతున్నది. There are not many roads to heaven. That's a false statement. చాలా మార్గాలు పరలోకానికి వెళ్తాయి అనేది చాలా తప్పు. There's only one way to heaven. ఒకే ఒక మార్గం ఉంటున్నది. Jesus said, I am the way. యేసు అంటున్నారు నేనే మార్గము, I am the truth, నేనే సత్యము, and I am the life. నేనే జీవము. No one comes to the Father except through me. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరు. Now it says in the Romans chapter 8 verse 14, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో for చూసినట్లయితే as many as are led by the Spirit of God, they are the sons and the daughters of God. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. You become the children of God when you are led by the Spirit of God.
ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతావో అప్పుడే నీవు దేవుని కుమారునిగా ఉంటావు. So Joshua told the people of Israel, when you see the ark of God come, then you go after it. అందుకనే యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, మీరు మందసం చూచినప్పుడు దాని తర్వాత దేవుని మీ యాత్ర You ప్రారంభించాలి. start your journey after the ark of God comes. ఎప్పుడైతే దేవుని మందసం పెట్టి వస్తున్నదో దాన్ని చూచిన తర్వాతే మీ యాత్ర ప్రారంభించాలి. We start our journey when the Spirit of God comes into our life. మన యాత్ర ప్రారంభం ఎప్పుడు చేస్తామంటే దేవుని ఆత్మ మనలో ఉంటున్నదో. And that happens when you come to know Jesus Christ. అది ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని తెలుసుకుంటావో. And now, the next thing that Joshua told the people of Israel, రెండో విషయము యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పింది ఏంటంటే in verse 4, 4వ వచనము, he said, "Yet there shall be a space between you and the ark, about 1,000 yards, and do not come near unto it, so that you may know the way by which you must go, for you have not come this way before." మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వేళ్ళతోనూ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. So he told them one important thing, don't come too near to the ark, maintain a distance. మందసమునకు మరీ దగ్గరగా రావద్దు, మీకు దానికి మధ్య ఒక ఎడం ఉండాలి అని చెప్పారు. Why did he say that? ఎందుకు ఆ విధంగా చెప్పారు? It's very important to understand this. ఇది అర్థం చేసుకుంటే ఎంతో ప్రాముఖ్యము. My understanding of this is, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, don't run too much ahead and go ahead of the ark. మందసము కంటే ముందుగా పరిగెత్తాలని ఆశపడవద్దు. Don't go too far behind that you don't follow the ark. మరీ దూరముగా ఉండద్దు, మందసము కనిపించినంత దూరంగా కూడా ఉండద్దు. Be led by the presence of the ark, maintain a distance so you can see where the ark is going, that you can follow the ark. నువ్వు మందసము పెట్టును నీకు కనిపించేంత దూరంలో ఉంచుకొని ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడవాలి. Many of us are too hasty in our decisions. We don't wait for the guidance of the Holy Spirit. మనం చాలా మంది నిర్ణయాలు తొందరపాటులో తీసుకొని మనం దేవుని ఆత్మ నడుపుదల కొరకు మనం ఎదురు చూడము. Sometimes too fast and we run too far ahead and we don't even wait for God to guide us. మనం చాలా తొందరపాటులో ముందుకు పరిగెత్తి దేవుని యొక్క నడుపుదల కొరకు కూడా ఆగి చూడము. Or we are too slow and we hear and we don't do anything, we don't obey at all. లేకపోతే మనం చాలా నెమ్మదిగా ఉండి ఆయన చెప్పిన దాన్ని విని కూడా మరి నడవకుండానే ఉండిపోతాం. Both are mistakes. రెండు కూడా తప్పే. The Bible says in Psalm 32 verse 9, దావీదు రాసిన కీర్తనలు 32వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. "Do not be like the horse or the mule, which have no understanding, whose mouth must be held in the bit and bridle, lest they come too near unto thee." బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలనేను కంచర గాడిద వలనేను మీరు ఉండకుడి, అవి నీ దగ్గర తేవడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలను. See, the horse will be running too fast, it doesn't wait for anything. గుర్రము చాలా వేగంగా పరిగెడుతుంటుంది, దేని కొరకు ఆగదు. And the mule is just so lazy, doesn't move at all. మరి గాడిద చాలా సోమరుగా కదలనే కదలదు. He said, don't be like both of them. ఈ రెండులాగా ఉండకూడదు అన్న. You must learn in your walk to the journey of heaven, learn to be sensitive to the voice of God, be led by the Spirit of God. మన పరలోక యాత్రలో మనం దేవుని యొక్క ఆత్మ నడుపుదలకు సన్నిహితంగా ఉండి విని దాని ప్రకారం ఆత్మ నడుపుదల నడవాలి. Learn to ask Him for guidance at every stage. ఆయన్ని అడగటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క అడుగులో ప్రభువా ఏ విధంగా ఉండాలి అని ఆయన అడిగి తెలుసుకోవాలి. God wants to speak to us and God wants to guide us. దేవుడు మనతో మాట్లాడి మనని నడిపించాలని కోరుతున్నాడు. Because the journey that we are going, we don't know what is ahead of us. ఎందుకంటే మనం వెళ్తున్న యాత్ర మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. We have never been on this road before. మనం ఈ మార్గంలో ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళలేదు. For us, each one of us is a new road. మన అందరికీ ఇది కొత్త మార్గం ఏంటున్నది. Day by day, it's a new day. ప్రతి దినము నూతన దినం ఏంటున్నది. What will happen tomorrow, you don't know. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. Only God knows what is ahead. కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. He sees the end from the beginning. ఆయన ముగింపు నుంచి ఆరంభమును చూచేవాడు. He knows exactly how you must live your life. ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు నువ్వు ఏ విధంగా నడవాలి, నీ జీవితం ఏ విధంగా జరగాలి. He knows exactly what you must do at each day of your life. నీ జీవితంలో నువ్వు ప్రతిదినము ఏం చేయాలి అన్నది ఆయనకి బాగా స్పష్టంగా తెలుసు. He knows where you are supposed to work. నువ్వు ఎక్కడ పని చేయాలో ఆయనకి తెలుసు. What type of work you are supposed to do, He knows it. నువ్వు ఎటువంటి పని చేయాలో ఆయనకి తెలుసు. And at every stage that you face, He knows the solution to He knows the direction that you must take. He knows it. నీ యొక్క మార్గంలో ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏ మార్గంలో వెళ్ళాలో ఆయనకి నీకు తెలుసు. See, at every stage we do face crossroads in our life. మన జీవితంలో ప్రతి దగ్గర కూడా మనము ఒక క్రాస్ రోడ్స్ కు వస్తుంటాం. Whether we take the right or to the left, what decision shall I take? Always we are faced with the decisions. మనము అనేక మార్లు
కుడికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్న నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంటాం. This crossroads comes at every stage in our life. ఈ క్రాస్ రోడ్స్ అనేవి మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో వస్తూనే ఉంటాయి. If we are like a horse, we'll just run in the wrong direction. ఒకవేళ మనం గుర్రంలాగా ఉన్నట్లయితే తప్పు మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. Or if you're like a mule, you won't move at all, you'll be stuck in one place. మనం ఒకవేళ గాడిదలాగా ఉన్నట్లయితే మనం కదలకుండా అక్కడే ఉండిపోతాం. But if you're able to wait and ask God for His guidance, He will guide you. ఒకవేళ మనం దేవుని అడిగి దేవుని ఆత్మ నడుపుదలను తెలుసుకున్నట్లయితే ఆయన మనం నడిపిస్తారు. God wants to guide each of His children. దేవుడు ప్రతి ఒక్క తన బిడ్డను నడిపించాలని కోరుతున్నారు. His Spirit will guide you. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ The ఉంటుంది. Spirit of God will talk to you. దేవుని ఆత్మ మనతో He మాట్లాడుతున్నాడు. will give you His thoughts and His understanding. ఆయన తన తలంపులు తన ఆలోచనలు మనకి అర్థమయ్యేటట్టు See, చేస్తుంటారు. we don't have a God who doesn't care about us or doesn't talk to us. Our God is not like that. మనకి దేవుడు నాడు ఆ దేవుడు మన గురించి పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. మనతో మాట్లాడే దేవుడు అయినాడు. Jesus said, "My sheep hear my voice, యేసు ప్రభువు అన్నారు, నా గొర్రెలు నా స్వరం వినును, and they follow me." నన్ను వెంబడించును. This is how it should be. ఈ విధంగా ఉండాలి. But if you're not hearing, maybe you're not listening. ఒకవేళ మనం వింటలేదంటే మనం వింటట్లేదు. Maybe you're just too hasty in your decisions. మనం మన నిర్ణయాల్లో తొందరపాటులో ఉన్నాము. Learn to keep that distance and wait. Lord, you go before me. You teach me and I will follow. ఆయనకి మనకి మధ్య ఒక ఏడ ఉంచుకొని, ప్రభువా మీరు ముందు వెళ్ళి నన్ను నడిపించండి అన్న ఉండాలి. I want to listen to your voice and I want to obey your voice. ప్రభువా నీ స్వరం విని నీ యొక్క స్వరానికి విధేయుడై ఉండాలి. That's what he told the people of Israel. Let there be a distance because you have not gone this way before. అందుకనే యెహోషువ అంటున్నాడు, మీకు ఆ మనసుకు మధ్య ఒక ఎడం ఉండాలి, ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఈ మార్గంలో నడవలేదు. This is the first time you're going. ఇది మొదటిసారిగా మీరు వెళ్తున్నారు. Don't make a mistake like previously. అందుకని ఇంతకు ముందులాగా మీరు తప్పు చేయొద్దు. Now we'll make it successful this time. ఈసారి ఈ మార్గంను సఫలం చేసుకుందాం. If we don't follow the Spirit of God, we will mess up our life. ఒకవేళ మనం దేవుని స్వరమును వినకుండా దేవుని మాటకు పాటించకుండా వెళ్ళినట్టయితే మన జీవితంను మనము మెస్ చేసుకుంటూ Because ఉంటాం. God knows the entire journey ahead of you. ఎందుకంటే దేవునికి నీ మార్గం మొత్తం కూడా ముందుగానే ఆయనకు తెలుసు. But if you'll be able to listen to the voice of God, you will safely reach your journey. నువ్వు దేవుని యొక్క స్వరం వినగలిగితే నువ్వు సురక్షితంగా నీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకోగలవు. Now the third thing that happened when in their journey, మూడో విషయము వారి మార్గంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, Joshua told the people of Israel యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు ఈ విధంగా అన్నారు. in verse 5 of Joshua chapter 3. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వారితో అన్నారు. He said, "Sanctify yourselves, make yourselves pure, for tomorrow the Lord will do amazing things among you." యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. Now this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. In your journey to heaven, you have to walk in righteousness. మన పరలోకపు యాత్రలో మనము పరిశుద్ధులముగా నీతితో నడుచుకోవాలి. The God we are following is a holy God. మనము వెంబడించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. God has commanded in the word of God, "Be holy because I am holy." ఆయన తన వాక్యంలో మనతో చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. If you are on your journey to heaven, there is no place for carelessness in your life. నీవు ఈ పరలోకపు యాత్రలో ఉంటున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి తావులేదు. The Bible says in 1 John chapter 3 verse 2 to 3. మొదటి యోహాను 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, Verse 2 and 3. 2-3 వచనాలు మనం The second చూసినట్లయితే, verse says, "Beloved, now are we the sons of God, or the children of God, and it does not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, because we shall see him as he is." Verse 2. 2వ వచనంలో మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. And it says in verse 3, "And everyone that has this hope in himself, he purifies himself even as he is pure." 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రము చేసుకొనును. This is what is very important. ఇది చాలా If ప్రాముఖ్యమైనది. you have the hope that I am going to go to heaven, I'm going to reach heaven as at the end of my journey, you have to purify yourself. ఒకవేళ మనకు ఆ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన పరలోక యాత్రలో మన పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకొని మరి ఆ యాత్రలో ముందుకు వెళ్తాం. It's our responsibility to make sure that we cut out the sins in our life.
ఇది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. మన జీవితంలో మిగతా ఇవన్నీ వ్యర్థమైనటువంటి విడిచిపెట్టి పరిశుద్ధంగా వెళ్ళటము. Don't say, oh, God will do everything. I don't have to do anything. Let me just sit back and relax. No. దేవుడు నా కొరకు అన్ని సమస్తం ఆయన చేస్తాడు, నేనేం చేయను, నేను కమ్మును కూర్చుంటాను అంటాను. కుదరదు. You have a responsibility to make sure that you cut out the sins from your life. అది నీ యొక్క కర్తవ్యం ఏంటున్నది. నీ జీవితంలో వ్యర్థమైన వాటిలన్నింటినీ విడిచిపెట్టి నిన్ను నువ్వు పవిత్రులను చేసుకునుట. The word of God says in Hebrews chapter 12 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, Follow peace with all men and holiness, without which no man will see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Very important to understand is, without holiness no one will see the Lord. ఇది ఎంతో ప్రాముఖ్యము. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు. No place for carelessness. మరి నిర్లక్ష్యానికి తావు లేదు. You have to search yourself, examine your life. Is there any place where I am committing sin and holding the sin without taking it out? మన హృదయంలో మనం జాగ్రత్తగా పరీక్షించుకొని మనము చూసుకోవాలి, నా జీవితంలో ఏదైనా పాపం ఉన్నదా, నేను ఒప్పుకొనకుండా దేవుని సన్నిధిలో ఆ పాపను దాచిపెట్టుకుని ముందుకు వెళ్తున్నానా. I will continue this next week. ఈ యొక్క సందేశాన్ని తరువాయి భాగం వచ్చే It's వారం important for us to know these things, ఇది మన జీవితంలో తెలుసుకుంటాం ఎంతో so ప్రాముఖ్యమైనది. that we don't miss out on our journey to heaven. అందుకనే మన మార్గంలో ఎక్కడ త్రుటిల్లకుండా మన పరలోక యాత్రలో సరిగ్గా వెళ్ళటానికి. That is the desire of each one of us, that we should enter heaven and be with God forever and ever. ఇది మనకు హృదయ యొక్క ఆశ ఏంటున్నది, మనము పరలోక యాత్రలో ఆయనతో ప్రవేశించి ఆయనతో కూడా ఉండటము. I want to be with him. నేను ఆయనతో కూడా ఉంటాను. I have begun my journey. నేను నా యాత్ర ప్రారంభించాను. Years back I accepted Jesus Christ into my life. నేను ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన నా రక్షకుడిగా అంగీకరించాను. My journey began. నా యొక్క యాత్ర ప్రారంభమైనది. Has your journey begun? నీ యాత్ర ప్రారంభమైనదా? You are watching me today. మీరు నన్ను ఈరోజు చూస్తున్నారు. Maybe some of you are not sure whether you have started or not. మీలో ఇంకా కొంతమందికి తీర్మానం లేదు, నా యాత్ర ప్రారంభించానా లేదా అన్నది. You don't know where you are going. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. If someone asks you, are you going to heaven? I don't know, brother. ఒకవేళ ఎవరు మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తున్నావా, నాకు తెలియదు సహోదరుడా అని చెప్పే If you పరిస్థితి. want to be sure, you can be sure today. ఒకవేళ నువ్వు ఆ స్థిరత్వం కలిగి ఉండాలంటే ఈ దినమున మీరు స్థిరత్వం కలిగి ఉండగలుగుతావు. Like what I did, do the same thing. ఏ విధంగా నేను చేశానో మీరు కూడా అదే విధంగా చేయండి. Invite Jesus into your life. యేసు ప్రభువుని మీ జీవితంలో ఆహ్వానించండి. Ask him to come in and make you his child. ఆయన్ని మీ జీవితంలోకి రమ్మని ఆహ్వానించండి. ఆయన బిడ్డగా మీరు చేయమని అడగండి. Let his presence come into your life. ఆయన సన్నిధి మీలో రానివ్వండి. Ask him to put his spirit in you. ఆయన ఆత్మను మీలో ఉంచమని అడగండి. And God will do it. దేవుడు తప్పకుండా చేస్తారు. Are you sincere? Do you want to do that? నువ్వు ఆ విధంగా అడగాలని కూర్చున్నావా? Do you want to start your journey? నీ యొక్క యాత్ర ప్రారంభదలుచుకున్నావా? Pray with me. నాతో కూడా ప్రార్థన చేయి. Lord Jesus, ప్రభు యేసు, I want to follow you. నేను వెంబడించాలనుకుంటున్నాను. I believe you died for me on the cross. నేను విశ్వసిస్తున్నాను మీరు నా కొరకు సిలువలో మరణించారు. I believe you rose again on the third day. మీరు మూడో దినం తిరిగి లేచారని నేను విశ్వసిస్తున్నాను. Come into my heart, Lord Jesus. నా హృదయంలోనికి రండి. Put your Holy Spirit within me. నీ పవిత్రాత్మను నాలో ఉంచండి. Wash me from all my sins. ప్రతి పాపం నుంచి నన్ను శుద్ధులను చేయండి. Make me your child, O Lord. నన్ను నీ బిడ్డగా చేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. If you have prayed that, you have begun your journey. ఒకవేళ మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు మీ యాత్ర ప్రారంభించారు. The remaining things I will tell you next week. మిగతా విషయాలు నేను వచ్చే భాగంలో నేను పంచుకుంటాను. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let my heart be the temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long
Spirit